హమాస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఒక ఎత్తైతే వాళ్ళకి అండగా నిలబడుతూ హెజ్బుల్లా తర్వాతన హౌతీలు చేస్తున్నటువంటి దాడుల వల్ల ఇజ్రాయెల్కి సైనిక పరంగా దెబ్బ తగలేదు కానీ ఆర్థిక పరంగా పెద్ద దెబ్బ తగిలింది. అది తాజాగా కనబడుతోంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ట్రాఫిక్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ బై హౌతీ అటాక్స్ అండ్ కమర్షియల్ షిప్స్ ఇన్ ద రెడ్ సీ. ద సోల్ రెడ్ సీ పోర్ట్ ఇన్ ఇజ్రాయెల్ లొకేటెడ్ ఇన్ ఎలియట్ has been severely impacted by the blockade. Israel reported an 85% reduction in imports and exports from the Elliott port as a mid-December. The Elliott port in the Red Sea is also a major component of Israel's electronic vehicle sector. Up to 70% of Israel's electric vehicle sales come from imports of vehicles made in China. Chinese state-owned carrier Koso recently halted shipments to Israel, dealing a serious blow. ఇది ఇజ్రాయెల్ తయారు చేస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాలని ఎగుమతులు కానియకుండా అట్లాగే దానికి కావాల్సిన కాంపోనెంట్స్ని దిగుమతి కానియకుండా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఎలియట్ పోర్ట్ ట్రాఫిక్ని ఆపేయగలిగింది హౌతీ. దీని ఇంపాక్ట్ ఆర్థికంగా పెద్ద దెబ్బ ఇజ్రాయెల్కి.